3 డైవర్షన్లు అండి. లడ్డూలో కల్తీ ఒక డైవర్షన్ అయిపోయిన తర్వాత సనాతన ధర్మం సెకండ్ డైవర్షన్. నెక్స్ట్ దర్శనానికి వెళ్తూ ఉంటే ఈరోజు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాలి, సైన్ పెట్టాలని చెప్పేసి థర్డ్ డైవర్షన్ అనమాట. కానీ నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా బిలీవ్ చెయ్యట్లేదు. తిరుపతి లడ్డూలో, తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటే దానికి వెనక ఉన్నటువంటి కారణం ఏంటి, దాని వెనకాల ఎవరున్నారు, అది నిజమా కాదా, ఇది ఎవరు పన్నిన కుట్ర అని చెప్పేసి నేషనల్ ఛానల్స్ వాళ్ళే చూపిస్తున్నారు. ఇంకా నమ్మనోళ్ళ పరిస్థితి మనకు తెలియదు. సిట్ అనేది ఇప్పుడు తీసుకొచ్చారు, సిట్ని ఎంక్వైరీ చేయమని చెప్పేసి చెప్పారు. మరి అందులో ఏం తేలుతుందో, అది మన వాళ్ళదే కదా, సెంట్రల్ నుంచి రావాలి. ఇది దేశాన్ని మొత్తానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి సెంట్రల్ నుంచి దీనిపైన ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, మోడీ గారి నుంచి రావాలి. ఏం ప్రూవ్ అవ్వకుండానే, ఏం లేకుండానే వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిన దాన్నే ఈరోజు వీళ్ళు ఇలా సృష్టించి ఇంత దూరం తీసుకొచ్చేసారు. ఈరోజు ఎలా అంటే, ఒక హిందువులు ముస్లిం దగ్గరికి వెళ్ళకూడదు, క్రిస్టియన్ చర్చికి వెళ్ళకూడదు, మసీదుకి వెళ్ళకూడదు. ఒక ముస్లిమ్స్ హిందూ దేవాలయాలకు వెళ్ళకూడదు, చర్చికి వెళ్ళకూడదు. అలాగే ఒక క్రిస్టియన్ ఈరోజు ఒక చర్చికి వెళ్ళకూడదు, క్రిస్టియన్ ఈరోజు ఒక దేవాలయాలకు వెళ్ళకూడదు, మసీదులకు వెళ్ళకూడదు అన్నట్టుగా అలా క్రియేట్ చేశారు ఈరోజు. సెక్యులరిజం అంటే ఇదేనా? మరి మన హిందువులందరూ నెల్లూరులో పీర్ల పండుగ ఏదో రొట్టెల పండుగ అని చెప్పేసి సముద్రంలోకి వెళ్ళి రొట్టెలు వేస్తుంటారు కదా, కోరికలు తీరుతాయని చెప్పేసి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎవరు నమ్మే నమ్మకాలను బట్టి చేస్తున్నారు కదా. అలాగే ముస్లిమ్స్ కూడా మన హిందూ దేవాలయాలకు కూడా వస్తారు, బాబా గుడికి, అలాగే పుట్టలో పాలు పోయడానికి వాళ్ళందరూ బిలీవ్ చేస్తారు. చర్చిలకు వెళ్ళే వాళ్ళు కూడా అలాగే హిందూ దేవాలయాలకు కూడా వస్తూ ఉంటారు. ఈరోజు కొత్తగా ఈరోజు చాలా అంటే ఒక కొత్త తరమైనటువంటి సబ్జెక్ట్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ప్రజలందరికీ ఈరోజు ఒక సందేశం, ఈరోజు నుంచి మనందరం కూడా కొత్తగా తెలుసుకోవాలి. హిందువులు ఎక్కడా కూడా ఈరోజు వేరే మసీదులు కానీ గుళ్ళకు కానీ వెళ్ళకూడదు. హిందువుల్లో చాలా మంది, నేను చెప్తున్నాను చూడండి, మసీదులకి చిన్నపిల్లలకి ఒంట్లో బాగాలేదని చెప్పేసి వాళ్ళు నిద్రలో కలవరిస్తారని, ఒంట్లో బాగాలేదని చెప్పేసి మన పెద్దవాళ్ళు తీసుకెళ్తే ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళి అంతర తాయెత్తు కట్టిస్తారు, లేదా మసీదుకి తీసుకెళ్తారు. ఏదన్నా గాలి ధూళి ఉంటే అక్కడ పరిష్కారం అవుతుందని చెప్పేసి చిన్నపిల్లల్ని అక్కడ తీసుకెళ్తారు. మరి అవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎవరికి ఉండే నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరు నమ్మే ఇదిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ స్వేచ్ఛ కూడా లేదా ఈరోజు? అంటే విభజించి పాలించాలన్నమాట, లేదంటే బలవంతంగా